అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా నేమ్స్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాం, అసలు రీచ్ అవుతామా లేదా, కుకింగ్, వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్, అసలు సబ్స్క్రైబర్స్ వస్తున్నారా లేదా, దాని గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మేము అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాం. మేము చాలామంది యూట్యూబర్స్ని ఫాలో అవుతాం. ప్రతి ఒక్కరి కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉండిద్ది. వాళ్ళ దగ్గర సిల్వర్ ప్లే బటన్ని చూసి మేమెందుకు క్రియేట్ చేయకూడదు యూట్యూబ్ ఛానల్ని అని అనుకున్నాము. ఆ ఏం కూడా పెట్టుకున్నాం మేము. అందుకని మేము ఈరోజు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాము. సెకండ్, మేము కుకింగ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేసాము. నేను మా సిస్టర్ కుకింగ్ చేస్తాము అండ్ దానిని ఒక మెమోరీస్ లాగా వీడియోస్ తీసుకొని పెట్టుకుంటాం. మా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మా దగ్గర అవే వీడియోస్ ఉన్నాయి. సో అందువల్ల అవే వీడియోస్ అప్లోడ్ చేసాము. థర్డ్, మా నేమ్స్. మేము ఫాలో అవుతున్న యూట్యూబర్స్ వాళ్ళందరికీ రియల్స్ నేమ్ అనేదే లేదు. కానీ వాళ్ళు 30 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి వీడియో మిలియన్స్లో వెళ్తున్నాయి. సో అందువల్ల మేము కూడా అదే ఫాలో అయ్యాము. ఫోర్త్, మేము 100K రీచ్ అవుతామా. అవును, ఎందుకు అవ్వము, ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అనేదే మా నమ్మకం. ఈరోజు కాకపోయినా రేపైనా 100K రీచ్ అవుతాం. ఫిఫ్త్, మాకు లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తున్నారా. నేనైతే లక్ బేస్ అంటాను. ఒకరోజు రావచ్చు, ఇంకో రోజు రాకపోవచ్చు. అలా అని రోజు వీడియో పెట్టకుండా ఉండకూడదు. ఏదో ఒక రోజు మా ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది. సిక్స్త్, మేము ఎందుకు ఫస్ట్ షార్ట్స్ని చూస్ చేసుకున్నాం. మేము చేసిన అనాలిసిస్ ప్రకారం యూట్యూబ్ షార్ట్స్కి సబ్స్క్రైబర్స్, వ్యూస్ చాలా వస్తాయి. ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసే కన్నా ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మాకు. సో అందువల్ల షార్ట్స్ని చూస్ చేసుకున్నాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and subscribe for more videos. Until then, bye bye.